భాగవతంలో కృష్ణుడు స్వయంగా చెబుతాడు, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను ఉద్ధవా. రెండో మాట చెబుతున్నా, నా పేరు మీద ఎవడన్నా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తాను, 10 రెట్లు ఇస్తానని చెప్పి. మూడో మాట, చివరి మాట, ఉద్ధవా జాగ్రత్తగా విను, నన్ను ఎవడన్నా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు ఆయన. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. మనం సందుల్లో ఉన్నామా, గొంతుల్లో ఉన్నామా, ఉక్కబోస్తుందా, చలిస్తుందా అనవసరం అమ్మా. మనసులో గోవిందనామస్మరణ మానకుండా ఉంటే చాలు. అప్పుడు మన ఆరోగ్యాన్ని ఆయనే కాపాడుకుంటాడు. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నాయి, ఏమీ చేయక్కల, మనసులో స్మరిస్తే చాలన్నాడు. దానికి కూడా బద్ధకమై కొంతమంది మహానుభావులు ఎలా ఉంటారంటే, ఆ స్మరించాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలి, బద్ధకం మేళం అంటారు వీళ్ళని. ఆకలిస్తే అన్నం తినట్లా, ఉప్మా తినాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలని నోరు మూసుకుంటున్నావా? 2 కేజీలు ఉప్మా లాగించేసావు ఇక్కడ. దైవస్మరణ చేయడానికి, పుస్తకం చదవడానికి అప్పుడు దేవుడు అనుగ్రహించి, ఎందుకంటే మనకి ఇష్టం లేదు. సొల్లు కబుర్లు చెప్పుకో, ఆశమ్మ బోషమ్మ అంటే గంటలు చెప్పుకుంటారు కూర్చుని ఇక్కడ. భాగవతంలో కృష్ణుడు స్వయంగా చెబుతాడు, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను ఉద్ధవా. రెండో మాట చెబుతున్నా, నా పేరు మీద ఎవడన్నా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తాను, 10 రెట్లు